వేదముల్లో ఒక మంత్రం ఉంది. ఏమిటి? యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి అని ఒక మాట ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఎలాగో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం అయితేనే మనకి రోజు ప్రారంభం అయ్యేది. కాబట్టి సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తూనే ఉంటాడు. అయితే ఈ ఉదయించేటటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడట అంటే, ఆయన ఉదయించే సమయంలో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అందరి యొక్క, అంటే మనుషులు, ప్రాణులు అందరి యొక్క ప్రాణముల నుంచి, అంటే ఆయుష్ నుంచి ఒక భాగాన్ని తాను తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం చెప్తోంది. యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం, మనుషులైన అన్ని ప్రాణులు అందరి యొక్క ప్రాణం, అందరి యొక్క ఆయుష్యం నుంచి ఒక భాగాన్ని తాను తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం మనకి చెప్తూ ఉందని. అదే ఈ మాట యొక్క అర్థం. అంటే ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఆయన ఉదయించడం కోసం మా ప్రాణం నుంచే ఒక భాగం, అంటే మా ఆయుష్యం నుంచి ఒక భాగం ఎందుకు తీసుకోవాలి? మేము ఎందుకు ఇవ్వాలి? మా ఆయుష్యాన్ని ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా. ఆయన ఉదయించాలంటే మా ఆయుష్యంలో ఒక భాగం ఎందుకు తీసుకోవడం? మా ఆయుష్యం మాది, ఎవరు తీసుకోమన్నారు ఆయన్ని? మేమెందుకు ఇవ్వాలి? మేము ఇవ్వము అని ఎవరైనా అనొచ్చు. ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? తీసుకోకుండా ఆయన పాటికి ఆయన ఉదయించవచ్చు కదా అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఇక్కడే అసలైనటువంటి విషయం ఉండేది. ఏమిటి అంటే, ఆయన మన యొక్క ఆయుష్యం నుంచి ఒక భాగాన్ని తీసుకొని ఉదయిస్తున్నాడు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, ఒకసారి సూర్యుడు ఉదయించాడు అనంటే కిందటి రోజు పూర్తయిపోయింది. ఇక ఆ రోజు మళ్ళీ మనకి రాదు. ఒక రోజు పూర్తయిపోయింది, ఒక రాత్రి పూర్తయిపోయింది. మన జీవితంలో ఒక రోజు సమాప్తి అయిపోయింది. మనకి ఎన్నేళ్ళు ఆయుష్ ఉందో ఆ ఆయుష్యంలో ఒక రోజు పూర్తయిపోయింది, మళ్ళీ అది మనకి తిరిగి దొరకదు అనేది దీని యొక్క అర్థం. ఆ మంత్రం మనకి చెప్తున్న అర్థం ఇది. అంటే అక్కడికి ఏమైంది? ఆ సూర్యుడు ఇది ఉదయిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏమిటి అనంటే, నా జీవితంలో ఒకరోజు సమాప్తి అయిపోయింది, ఇంకా మిగిలింది ఇంత మాత్రమే అనేది ఆ విషయం మనకి గుర్తుకు రావాలి. అయితే ఇక్కడ ఒక విషయం, మరి ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా, అంటే ఏమిటి, ఒకసారి సూర్యుడు ఉదయించాడు అంటే నీ జీవితంలో ఒకరోజు తక్కువైపోయింది అనే మాట నేరుగా చెప్పకుండా, సూర్యుడు మన ఆయుష్యం తీసుకుని ఉదయిస్తున్నాడు అని ఎందుకు చెప్తుంది వేదము అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన వేదములు, శాస్త్రములు ఇవన్నీ కూడా ఎంతో ఆప్తభావనతో, ఆప్తమైనటువంటి భావనతో మనకి కావాల్సినటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. వేరే ఎక్కడా కూడా ఈ రకంగా ఉపదేశాలు చేయరు. ఎంతో ఆప్త భావనతో, మనకి ఎంతో సన్నిహితంగా ఉంటూ ఆ వేద శాస్త్రములు మనకి ఎన్నో విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లలకి చెప్తాం, ఈ సమయం అనేది చాలా విలువైనటువంటిది, దాన్ని చక్కగా వినియోగించుకోవాలి, ఇప్పుడు కూడా వ్యర్థమైన పనుల కోసం ఆ సమయాన్ని వెచ్చించకూడదు, ఏ పని చేసినా కూడా సరైనటువంటి పని కోసం సమయాన్ని ఉపయోగించుకోవాలి అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. అదే విషయాన్ని ఈ మంత్రం కూడా మనకి చెప్తోంది. అయితే ఏమవుతుందంటే, మనం ఇవాళ రోజున పిల్లలకి చెప్తాం, ఆ పిల్లలకి అథవా మనకి ఆ విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పారు. ఆ విషయాల్ని మనకి చెప్పేటటువంటి సమయం యొక్క విలువని ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు పెద్దవాళ్ళు మనకి చెప్పారు. కానీ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒక మంచి విషయాన్ని కొంతకాలం గుర్తుపెట్టుకున్న తర్వాత వదిలేస్తాడు, మర్చిపోతాడు మనిషి. సామాన్యంగా చాలామంది అలాగే చేస్తుంటారు. ఎవరో కొంతమందికి మాత్రం గుర్తుంటారు. ఒకసారి చెప్పేసామంటే చాలు, జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు, అలాగే జీవితం మొత్తం ఆచరిస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. సామాన్యంగా ఎక్కువ మంది ఏం చేస్తుంటారు అంటే, ఏదైనా ఒక విషయం, మంచి విషయం చెప్పినప్పుడు కొన్ని రోజుల పాటు అలాగే నడుచుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే మర్చిపోతారు, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారు. మళ్ళీ దానంతా మర్చిపోయి చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయాల్సి వస్తుంది. అలా మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు కూడా అలా గుర్తు చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు అని కూడా మనం చెప్పలేము. ఎప్పుడో ఒకసారి చెప్పేవాళ్ళు, ఏదో అదృష్టం కొద్ది మనం వాళ్ళు ఎవరో దొరికారు, సరైనటువంటి వాళ్ళు మనకి ఏదో సమయంలో మంచి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిరోజు మన పక్కనే ఉండి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉండరు ఎప్పుడు కూడా జీవితంలో. కాబట్టి ఆ చెప్పేవాళ్ళేమో మనతో పాటు ఎప్పుడూ ఉండరు. ఈ విషయాలేమో మనిషికి ఎప్పుడూ గుర్తుండవు. అంటే చెప్పినటువంటి కొన్ని రోజులు చెప్పిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఆ తర్వాత ఏమో మనిషి స్వభావం అలా మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే శాస్త్రం వేదములు ఏం చేశాయి అని అంటే, ఆ చెప్పేవాడు ఎప్పుడు కూడా పక్కన ఉన్నాడు, వీడేమో చెప్పిన విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోడు. అందుకోసం మరి ఏం చేయాలి అని అంటే, దీన్నే బాగా ఆలోచించి ఆ వేదమాత మనకి ఏం చేసింది అని అంటే,
ఏ వస్తువులనైతే మనం రోజు చూస్తూ ఉంటాం, ఆ ఏ వస్తువునైతే చూడకుండా మన రోజు అనేదే గడవదో అటువంటి వస్తువుల ద్వారా మనకు ఉపదేశం లభించాలి. ఆ విషయాలు ఆ వస్తువుల ద్వారా మనకి ఆ సదుపదేశాలు అనేవి ఎప్పుడు కూడా గుర్తుకుంటూ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో తాను చెప్పవలసినటువంటి విషయాల్ని మనం చూసేటటువంటి విషయముల ద్వారా, వస్తువుల ద్వారా మనకి గుర్తొచ్చేట్టుగా చేస్తూ ఉన్నాయి. అంటే అక్కడికి ఏమైంది, నీ జీవితంలో ఒక రాత్రి పూర్తయిపోయిందంటే ఒకరోజు అయిపోయినట్టే, మళ్ళీ అది రాదు అనే విషయాన్ని నేరుగా చెప్పకుండా సూర్యుడు ఉదయించాడు అని అంటే నీ జీవితంలో ఒకరోజు సమాప్తి అయిపోయింది అని చెప్పింది వేదం. అంటే నీ ఆయుష్యం నుంచి ఒక భాగాన్ని సూర్యుడు తీసుకొని ఉదయిస్తున్నాడు అని వేదం చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ సూర్యుడిని చూసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి. సూర్యుడిని మనం చూసినప్పుడు, ఎందుకంటే ప్రతిరోజు సూర్యోదయం అవుతుందో తప్పకుండా ప్రతిరోజు మనం సూర్యుడిని చూడాల్సిందే. సూర్యుడిని చూడకుండా ఒక్కరోజు కూడా గడవదుగా. అసలు సూర్యోదయం ఎప్పుడు అవలేదు అనేటటువంటి మాటకే అవకాశం లేదు. ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు. ఎవరైనా అలాంటి రోజులు చూసారా, ఇవాటి రోజు సూర్యుడే రాలేదండి, సూర్యోదయం కానే లేదు అనేటటువంటి రోజు ఎప్పుడైనా ఉంటుందా ప్రపంచంలో? ఎప్పుడు కూడా అటువంటి రోజు అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించినటువంటి సూర్యోదయం అయింది అనగానే, సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయం అయింది అనగానే మనకి ఈ విషయం గుర్తుకు రావాలి. కాబట్టి అక్కడ ఏమైంది అంటే చెప్పవలసినటువంటి విషయాన్ని ఏ వస్తువులనైతే మనం రోజు చూస్తూ ఉంటామో ఆ వస్తువులతో జోడించి మనకి వేదం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే మనిషిగా ఆ సమయం యొక్క విలువని తెలియజేయడం కోసం వేదం మనకి ఇలా చెబుతూ ఉన్నది. అలాగే మళ్ళీ తర్వాత ఇంకో మాట కూడా ఉంది, అసూయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయ అస్తమేతి. మళ్ళీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా అదే సూర్యుడు ఉదయించినటువంటి అదే సూర్యుడు, ఏ సూర్యుడైతే మన ఆయుష్య నుంచి ఒక భాగాన్ని తీసుకొని ఉదయించాడో అదే సూర్యుడు మళ్ళీ అస్తమిస్తున్నప్పుడు కూడా మన ఆయుష్య నుంచి ఒక భాగాన్ని తీసుకొని అస్తమిస్తున్నాడు అని మళ్ళీ అదే విధంగా తర్వాతే చెప్పింది. మళ్ళీ అక్కడ కూడా అంతే, దాని అర్థం కూడా ఇంతే. ఏమిటి, సూర్యోదయం అయిపోయింది అని అంటే ఈ పగలు పూర్తయిపోయింది, మళ్ళీ ఇది మళ్ళీ తిరిగి రాదు, ఇది మళ్ళీ తిరిగి దొరకదు అనేది ఆ మాట యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ ఒక్క మాట మనకి సమయం యొక్క విలువని తెలియజేస్తూ ఉంది. ఇది ఎవరికి అక్కర్లేదు, ఈ ఉపదేశం అందరికీ కావాలి. ఏదో ఈ ఉపదేశం కొంతమంది కోసమేనండి, వీళ్ళకి మాత్రమే వేదం చెప్పింది, మంచి చేయమని చెప్పింది, మిగతా వాళ్ళకి మంచి చెప్పలేదు అనేటటువంటి మాటకి ఇక్కడ అవకాశమే లేదు. వేదములు అంటే అందులోనూ ఒక నాస్తికుడైనా సరే, ఎవరైతే వేదాలను నమ్మరో, ఈ వేదోక్తమైనటువంటి మార్గాన్ని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళకు కూడా ఈ ఉపదేశం కావాల్సింది. ఒక నాస్తికుడైనా కూడా వాడికి కూడా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనే ఉపదేశం వాడికి కావాల్సింది. ఎవరైనా సరే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సమయం యొక్క విలువ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. 5 నిమిషాలు అంటే అది ఎవరికైనా 5 నిమిషాలే. ఒక ఆస్తికుడికైనా ఒక నాస్తికుడికైనా ఎవరికైనా 5 నిమిషాలే. వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సమయం ఉంటుంది. మనకు మాత్రం ఎవరైతే వేదాన్ని ఒప్పుకుంటారో, వేదాలను నమ్ముతారో, వేదాన్ని గౌరవిస్తారో వాళ్ళకి మాత్రమే 5 నిమిషాలంటే 5 నిమిషాలు, మిగతా వాళ్ళకి 5 నిమిషాలంటే 10 నిమిషాలు అని అట్లా ఉండదు. ఎవరికైనా 5 నిమిషాలే. వాళ్ళు ఆ సమయాన్ని సార్థకపరచుకోవాల్సిందే. జీవితంలో పైకి రావాలంటే ఈ సమయం యొక్క విలువని తెలుసుకొని వాడు చేయవలసినటువంటి పనులను ఆయా సమయంలో సరిగ్గా చేస్తేనే ఎవరైనా కూడా పైకి రాగలుగుతారు.